పంచముఖి గణపతి దర్శనం చేసుకుని అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. అమ్మా ముట్టేసుకున్నా కూడా దర్శనంలో వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా సాఫ్ట్గా వెళ్తుందండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. నేను వచ్చేసి నేపాల్లోని పోఖ్రా సిటీలో అయితే ఉన్నానండి. ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ పక్కనే సారంకోట్ అని ఒక ఊరైతే ఉందంట అండి. అదేంటంటే కొండపైన ఉంటుందంట. సో మనం అక్కడికి వెళ్ళాలంటే కేబుల్ కార్ ద్వారా అయితే వెళ్ళాలంట. ఒకసారి అక్కడికైతే వెళ్ళిపోదాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం. ఇంకా పదండి. ఇక్కడ నుండి అన్నపూర్ణ కేబుల్ కార్ బేస్ స్టేషన్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ ఉందండి. మనం ఏం చేద్దామంటే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ కేబుల్ కార్ వాళ్ళు పికప్ వ్యాన్ సర్వీస్ కూడా ఇచ్చారండి. అదేంటంటే మనం ముందుగా వాళ్ళకి ఫోన్ చేయడం అవి ఇవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఇప్పుడు టైం ఒకటి అవుతుందిగా, ఒకసారి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఈ పోఖ్రా సిటీని కూడా కవర్ చేసినట్టు ఉంటుందని నేను నడుస్తున్నా. వెళ్ళిపోయి మనం అక్కడ టికెట్ తీసుకుంటే, ఒకసారి టికెట్ తీసుకుంటే అప్ అండ్ డౌన్ అనమాట. మళ్ళీ కిందకు వచ్చాక మనకి ఆ వ్యాన్ సర్వీస్ అయితే అప్పుడు వాడుకుందాం. మనం అప్పుడు ఆ వ్యాన్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. నేను వెళ్తే దారిలో మీకు ఎలా ఉన్నాయి అనేది చూసేయండి. ఇవ్వండి, ఇంక ఇదంతా లేక్ సైడ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఉన్న ఏరియాని లేక్ సైడ్ ఏరియా అంటారు. మీకు గత వీడియోలో ఆల్రెడీ చెప్పా. ఇంక అట్లా ఏ షాప్లోకి వెళ్ళినా సరే అలా ఆ బీర్లు అయితే దొరుకుతాయి మనకి. సో మనం ఫస్ట్ వెళ్ళి ఫుడ్ అయితే తిందాం. అక్కడ కనపడితే మామూలుగా ఆకలి ఇట్లా ఏం తినలాగా పొద్దునుండి మనం ఓన్లీ 2 పూటలే తినేది. ఇవ్వండి ఇంకా ఫ్రూట్స్. ఇక్కడ ఏదో రెస్టారెంట్ అయితే ఉంది కానీ వెళ్దాం అంటే మరి అది కాస్ట్లీగా ఉంది. ఇక్కడ బ్యాగులు కుట్టే షాప్ చూడండి. అసలు ఏరియా అంతా కూడా ఫారినర్లు, అమ్మాయిలు, అబ్బో మామూలుగా లేదు అసలు. ఇక అంతేలేండి, చెప్పేది ఏముంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇదిగోండి లేక్ వ్యూ చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి లేక్ వ్యూ. ఇక్కడ బోట్ రెంట్కి కూడా ఇస్తారనుకుంటా. ఇదిగోండి ఇంక ఇవే, వీటినే మనం తీసుకొని అదిగోండి అలా వాళ్ళలాగా ఇంక వెళ్ళిపోవాలన్నమాట. ఆల్రెడీ మనం వెళ్ళాం కదా ఇంతకుముందు, గత వీడియోలో చెప్పా కదా. ఇప్పుడు మనం ఇంకా అటు వెళ్ళిపోవాలి. ఆ కార్ వెళ్తుంది కదా, అటు అయితే వెళ్ళాలి. ఇంక ఇదంతా హిల్ స్టేషనే. నేపాల్ అంతా కూడా కొండ ప్రాంతమే. మీరు చూసుకుంటే వాళ్ళు చూడండి కపుల్స్ అనుకుంటా, ఎంత బాగుంటుందో కదా. అలా ఇద్దరు కపుల్స్ వచ్చి ప్రశాంతంగా ఒక బోటు తీసుకొని ఆ నది మధ్యలోకి వెళ్ళి ఆ కొండ వ్యూని చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో చూడండి. బాబా మామూలుగా లేదు. ఇవ్వండి వెల్కమ్ టు సేడీ విలేజ్ అంట. ఇంకా అదేనే ఊరు. ఇక్కడ నుండి ఒకసారి వ్యూ చూసేయండి. ఎవరో పారాగ్లైడింగ్ చేస్తున్నారు. మనం ఎప్పుడు చేస్తాం ఇవన్నీ. మీరు సపోర్ట్ చేసి నా వీడియోస్ని బాగా చూస్తే నన్ను కూడా పెద్ద యూట్యూబ్ అని చేస్తే ఎంతసేపు అవన్నీ ఇంకా ఎన్నో చేయొచ్చు. మనం కూడా ఎన్నో దేశాలు కూడా తిరగచ్చు. చూద్దాం అంతా. విలేజ్లోకి అయితే వచ్చాం. సేడీ విలేజ్ నా చూసాం కదా, ఇలా ఉంది ఇంకా విలేజ్ అంతా కూడా. ఇది మార్ట్, ఏదో సూపర్ మార్ట్. నాకు ఆకలేస్తుందిరా బాబు. మనకైతే మన బడ్జెట్ తగ్గట్టు ఏ రెస్టారెంట్ కనిపించట్లా. అనవసరంగా నేను అక్కడే పోఖ్రా సిటీ మనం ఇప్పుడు వెళ్ళే సైడ్కి అటు వెళ్ళాల్సింది. నేను ఈ ముందు ఏ ఒకటి ఉంటాయిలే అని వచ్చాను. ఇక్కడేమో అన్నీ పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. అందులోకి వెళ్తే ఇదిగో నా దగ్గర ఉన్న బ్యాగ్ ఖాళీ. నాకు ఇక్కడ ఏదో చిన్నది కనిపించింది, ఒకసారి అడుగుదాం. ఫుడ్ హై ఫుడ్ क्या है? मोमोस है, चाउमीन है, एक चिकन चाउमीन है, एक ఇవన్నీ. ఇంకా రెస్టారెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఏదో ఒకటి దొరికిందిగా. ఇదే. సో మనకైతే ఇప్పుడే ఏదో చిన్నదైతే ఒక రెస్టారెంట్ దొరికిందండి. మరి ఎంతో తెలియదు, ఇంక నేనైతే అడగల.
చికెన్ చౌమిన్ అయితే ఒకటి చెప్పేసా. మ్యాక్సిమం మనం డైలీ అదే తింటాను. 200 ఉంటుంది వీళ్ళ కరెన్సీలో. మనకి ఎంత అనేది మీ స్క్రీన్ పైన ఇస్తున్నా, మరి ఇక్కడ ఎంత ఉంటుందో చూద్దాం. బై స్పైసీ కరోనా. మనం ఇంకా ఆల్మోస్ట్ కేబుల్ కార్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ నుండి ఇంకా 800 మీటర్స్ ఉంది అంతే. ఇదిగోండి, ఇప్పుడు మన ఫుడ్ అయితే వచ్చింది చూడండి. ఇదే చికెన్ చౌమిన్, అదేమో ఇక్కడ ఏదో చట్నీ సాస్ అనమాట. తినేద్దాం. ఇంక ఇదనమాట నేను ఇక్కడ నేపాల్లో డైలీ తినేది. బాగానే ఉంది. నేను ఏదో సరదా కారం ఏమంటే మనోడు కుమ్మేశాడు కారాన్ని. చాలా స్పైసీగా ఉంది. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసా. ఆ బిల్ వచ్చేసి మొత్తం కలిపి 210 రూపీస్ అయింది. అంటే ఈ వాటర్ బాటిల్తో కలిపి ఒక చౌమీన్ వచ్చేసి 180 రూపీస్ అనమాట. ఎంత అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఉంది వే టు అన్నపూర్ణ కేబుల్ కార్. సో మనం అయితే వచ్చేసాం. ఇంకా 200 మీటర్స్ అంట. బాగా ఎత్తుగా ఉంది. ఇక్కడ చూడండి, పారాగ్లైడింగ్. అది వచ్చేసి ఇక్కడ మినిమం తక్కువలో తక్కువ 5,000 ఉంటుందంట మన కరెన్సీలో. ఇప్పుడున్న పరిస్థితిలో అదే 5,000 ఉంటే నాకైతే ఒక ట్రిప్ అయిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడే అన్నపూర్ణ కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ టికెట్ ఎక్కడ ఇస్తారో మరి. ఇదే ఎంత పెద్దగా ఉంది. ఆ పైకి వెళ్ళి చూద్దాం. పైకి వచ్చాక టికెట్ కౌంటర్ చూపిస్తుంది. టికెట్ అయితే ఇక్కడే. సో నేను ఇప్పుడే ఒక టికెట్ అయితే తీసుకున్నా. ఇదిగోండి, నాకు వచ్చేసి 1000 రూపాయలు పడింది అనమాట. ఏది నేపాలీ కరెన్సీలో. మన ఇండియాలో ఎంతనే నేనైతే స్క్రీన్ పైన ఇస్తున్నా. ఇంచుమించు 625 రూపీస్ ఉంటుంది. సో నేనైతే ఆన్లైన్ చేస్తానండి, ఎందుకంటే క్యాష్ నా దగ్గర తక్కువ ఉన్నాయి. ఆన్లైన్ పనిచేస్తుంది. అక్కడ స్కానర్ ఉంది కదా, ఆ స్కానర్ చేస్తే మన ఫోన్పేలో ఇంటర్నేషనల్ సర్వీసెస్ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి 1000 రూపాయలు అంటే ఇక్కడ స్కాన్ చేయగానే ఎన్పిఆర్లో అమౌంట్ టైప్ చేయమంటుంది. మనం 1000 కదా, ఇప్పుడు 1000 కొట్టామనుకోండి, మన అకౌంట్లోంచి ఇప్పుడు 1000 అంటే 625 అనమాట. సో 625 అనేది మన ఇండియన్ కరెన్సీలోంచి కట్ అవుతాయి. సో నేను అలా ఆన్లైన్ చేసినందుకు ఈ రిసిప్ట్. అలాగే మన కేబుల్ కార్ టికెట్ ఇది 6 వరకు అయితే ఉంటుందంట. సో 6 వరకు మనం పైకి వెళ్ళిపోయి తిరిగేసి మళ్ళీ 6కి కిందకు వచ్చేయాలి. ఇదే టికెట్ పైన అప్ అండ్ డౌన్ అనమాట. సో ఇంకెళ్ళిపోదాం పైకి. ఇదిగోండి ఎంట్రన్స్ ఫర్ కేబుల్ కార్. ఇంకెలా ఉందన్నమాట. ఇదిగోండి, పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇవన్నీ ఉంటాయండి. సారంగకోటలో యాక్టివిటీస్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకి. మనం వచ్చాం చూడండి. హాయ్, ఓ టికెట్ హియర్, సారీ. అయితే ఇక్కడ స్కాన్ చేస్తారు మనం రాగానే. థ్యాంక్ యూ. ఇదిగోండి, బా సూపర్ ఉందిగా. ఇవ్వండి, అదే కేబుల్ కార్. ఇవ్వండి, అది ఇక్కడ ఉన్నాయి కదా ఈ మార్క్స్. ఇక్కడికి వచ్చాకే ఎక్కాలంట. అక్కడేమో దిగేది. ఇవ్వండి, లోపలికి వచ్చేసాం. ఇదిగోండి, ఇటు నుంచి ఎంట్రీ అనమాట బాబు. సో మనం అయితే లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇదంతా గ్లాస్ అనమాట మొత్తం కూడా. సీట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇవ్వండి, ఇటు నుండి వచ్చేవాళ్ళు. సడన్గా ఒకసారి ఫాస్ట్గా కొంచెం భయంగానే ఉందనుకోండి. కింద ఇలా ఉంది. ఇదంతా కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అనమాట. ఇంత దూరం కేబుల్ కార్లు వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. కింద ఇది ఒక్కొక్కసారి మొత్తం ఊగుతుంది, అప్పుడు కొంచెం భయంగా ఉంది. మొత్తం ఫారెస్ట్ అండి. కొండ పైకి వెళ్తాను అన్నమాట. నేను అక్కడ నుండి వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. అప్పుడప్పుడు తప్పితే మ్యాక్సిమం చాలా సాఫ్ట్గా వెళ్తుందండి. బలమైన ఫీలింగ్ ఉంటుంది.
ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఇంకా నాకు ఈ పక్కన వాళ్ళు ఉండటం వల్ల కొంచెం అయితే భయం లేదు, ఒక్కరిని అయితే కొంచెం భయం వేసేది, ఎందుకంటే మొదటిసారి కదా. కేబుల్ కార్ లోపలైతే ఇలా ఉంది. ఇంకా సీట్లు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి. కిందైతే ఎలా ఉంది. చూడండి ఎంత పైకి వచ్చేసింది. ఇది రోడ్డుతో రావాలనుకుంటే ఇలా. గణేశుడిది చూడండి, పైకి వెళ్ళాక మనం ఇక్కడికి వెళ్దాం, చాలా బాగుంది అసలు. అదైతే ఇంకొచ్చేసాం మ్యాక్సిమం. అదే కనిపించేది సారంకోట అన్నమాట. పైన పంట పొలాలు ఉన్నాయి, మొత్తం కూడా చిన్న చిన్నగా ఇలా వేసుకున్నారు అనమాట. నేను వచ్చేసాను చూడండి. దట్స్ వై యాక్చువల్లీ ఎయిట్ ఇన్ డాగ్. మనమైతే వచ్చేసాం చూడండి. డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చాక ఏసీ ఉందండి చల్లగా, కానీ లోపలైతే ఉడికిపోయింది మొత్తం కూడా. కానీ భలే మెయింటైన్ చేశారు మొత్తం కూడా. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు, ఫైవ్ ఫేస్ ఆఫ్ గణేష్ స్టాచ్యూ. ఇప్పుడు మనం చూసాం కదా బంగారపు గణేశుడు, అది ఇక్కడ డిపాచర్. ఇదేమో ఎలివేటర్ అనమాట, పైకి వెళ్తే అక్కడ తీసుకెళ్తుంది. నొక్కుదామా? అదేంటండి, సో వచ్చేసాం. ఇదిగోండి, ఇదే సారంకోట్. వావ్. అదేమో సైకిల్ పైన అదేదో చేస్తారు కదా, యాక్టివిటీస్ పేర్లే తెలియవు నాకు. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, పంచముఖి గణేష్, ఫైవ్ ఫేస్ ఆఫ్ గణేష్ స్టాచ్యూ అని చదివాం కదా అది. ఏవేవో ఉన్నాయి, నాకైతే ఏం అర్థం కావట్లే. మరి రోడ్ రావాలంటే అటు ఉంది. ఇవన్నీ కేబుల్ కార్ సర్వీస్. ఇది మనకి ఇప్పుడు కిందకి కూడా వెళ్ళొచ్చు, ముందు మనం పైన తిరిగి వెళ్ళిపోవాలి 6 లోపు. Next Shiva temple, and 360 view also there. You can see there. This one. These all are in one way. All are in one. Yeah. Okay, thank you so much. Welcome. Thank you. సో చూసారు కదా, ఇప్పుడు నేను శివ టెంపుల్ ఉందంట, అది ఎక్కడ అని అడిగా. మనోడైతే ఈ దారిలో వెళ్ళండి, వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళ వెనక్కి వెళ్ళిపోండి. అలాగే ఇంక ఇక్కడ చూడాల్సినవి ఉన్నాయి కదా ఏవేవో, అవన్నీ ఇటు వెళ్ళాలంటే అన్నీ ఒకే వేలో సార్, మీరు వెళ్ళిపోండి అన్నారు. విన్నారు కదా. చూడండి బీర్ మంది అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంక ఇదంటే ఇదిగోండి, ఇక్కడ ప్రజలు జీవించే విధానం ఇలా ఉంటుంది అనమాట. ఇక వాళ్ళ ఇల్లులు అవి ఇవి. ఇటు వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఇదేదో మొత్తం ట్రెక్కింగ్ రూట్ ఉన్నట్టుంది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఏమేమి చూడాలనేది అయితే రాసి పెట్టారు. పైన ఇలా ఉంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ సారంకోట్ గురించి ఏదో విషయం అయితే ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ ఈ సారంకోట్ అనేది సన్ రైజ్ కి, సన్సెట్ కి, హిమాలయాస్ వ్యూస్ కి, పోఖ్రా సిటీ వ్యూ కి, అలాగే ఇక్కడ ఏదో ఆరతి కూడా ఇస్తారంట. వాటన్నిటికీ ఫేమస్ అనమాట ఇది. ఇక్కడ అన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయంట. దాంతోపాటు ఇది ఆల్మోస్ట్ ఒక 700 years ఓల్డ్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ నుండి ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇదే పోఖ్రా సిటీ వ్యూ. వాళ్ళు చెప్పిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఇదే. అదిరిపోయింది కదా, అది అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో ఎయిర్పోర్ట్. అది గ్రౌండ్ లాగా ఉంది కదా, అది వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట. వావ్, ఇదనమాట పోఖ్రా సిటీ వ్యూ.
ఇప్పుడు గణేష్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. ఇంక ఇది ఎంట్రీ అనమాట. చూడండి, ఇంకా లోపలికి రాగానే ఈ విధంగా ఉంది. వావ్, చూడండి, ఇది వచ్చేసి గణేష్ చిన్న టెంపుల్. ఇది శివ టెంపుల్ అనుకుంటా. చూడండి, లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదనుంది, అందుకే ఇట్లా ఎండ్లో చూసుకుంటాం. మీరు ఇందాక ఆ లిస్ట్లో చూసుకుంటే 108 ట్యాప్ వాటర్ అని ఉంది కదా, ఇదిగోండి ఇదే. ఇది మొత్తం 108 ఉంటాయి ఇలా, అదిగోండి వరుసగా ఉంటాయి అలా. మరి ఇన్ని చూసి అసలు ఇన్ని చూడకపోతే ఎలా? అది చూడండి, పంచముఖి గణపతి దర్శనం చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉన్నాడండి, సూపర్ ఉంది అసలు. చూడండి, తెల్లటి ఆకాశం కింద బంగారపు రంగుతో కలకలలాడిపోతున్నాడు విఘ్నేశ్వరుడు. కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఏం లొకేషను. చూడండి చూడండి, చూసారు కదా, అసలు సూపరు. సో మీరైతే పంచముఖి గణపతి స్టాచ్యూని అయితే చూశారు కదా. ఈ స్టాచ్యూ వచ్చేసి 5 ముఖాలు కలిగి ఉంటుంది. దాంతోపాటుగా ఇది వచ్చేసి దాదాపు 51 అడుగులు అయితే ఉంటుందంటండి. 700 సంవత్సరాల నాటి గుళ్ళు అయితే ఈ సారంకోటలో ఉన్నాయంట. సో ఈ సారంకోట అనేది ఒక కొండ ప్రాంతం అండి. ఇది సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో అయితే ఉంటది. ఇక్కడ నుండి హిమాలయ పర్వతాలు, అలాగే సన్ రైజ్, సన్సెట్, ఇకపోతే ఈ పోఖ్రా సిటీ మనం చూసుకున్నాం కదా, ఈ పోఖ్రా సిటీ వ్యూకి అయితే ఈ సారంకోట అనేది ఫేమస్ అండి. సో ఈ 5 ముఖాలు వచ్చేసి గణపతి దేవుని యొక్క 5 శక్తులను అయితే సూచిస్తాయని అర్థం అంటండి. మీరు చూసుకుంటే తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర, అలాగే పైముఖం, ఇవి వచ్చేసి 5 శక్తులు. అంటే జ్ఞానం, సంపద, శ్రేయస్సు, విజయం ఇలా ఉన్నాయి కదండి. ఇలా శక్తులను అయితే సూచిస్తాయంట. సారంకోట అంటే ఒకప్పుడు ఈ సారంకోట అనేది ఒక చిన్న కోటలాగా ఉండేదంట. తర్వాత ఇది ఇంత పెద్దగా మారిందని చెప్తున్నారు ఇక్కడ. సారంగ్ అంటే జింకలు అంటండి, కోట అంటే మీకు తెలిసిందే కోట. సో ఒకప్పుడు ఇక్కడ జింకలు అయితే ఎక్కువగా ఉండేయంట, ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. దానివల్ల దీనికి సారంకోట అనే పేరు అయితే వచ్చిందంటండి. ఇకపోతే ఎవరైతే ఈ పంచముఖి గణపతి దగ్గరకు వచ్చి తమ కోరికల్ని కోరుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి. అలాగే ఈ గణపతి విగ్రహం అనేది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని సూచిస్తుందంట. ఇప్పుడు మనం ఈ గణపతి స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పైకి వెళ్తే మనకి హిమాలయాస్ వ్యూ అయితే కనపడుద్ది. ఇక్కడ సన్ రైజ్ కి అయితే చాలా ఫేమస్, అలాగే సన్సెట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉండైతే. సో మనం పైకి వెళ్ళిపోయి ఒకసారి అక్కడ ఎలా ఉందనేది ఆ గణపతి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఓకేనా? ఒక పదండి వెళ్దాం. నేను ఇక్కడ వస్తుంటే మనకైతే ఒక బ్రో అయితే ఇక్కడ కలిసాడు, నేపాల్ అతనంట. యు ఆర్ ఫ్రమ్ నేపాల్? Yes, I'm from Nepal. ఇన్ నేపాల్ విచ్ సిటీ? I'm from Sarangkot Dham. Sarangkot Dham, that means here. In that means here. Yo. I'm in the local of from here. You are a local, from here, local yes. person anta. Anta. What you do here? I'm taking people pictures Yeah. and asking some help. అయితే ఏంటంటే ఇక్కడ అంటే చిన్న చిన్న ఏదైనా అవి ఇవి చేస్తూ వాళ్ళని ఇట్లా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుగుతూ ఉంటాడంటండి. సో ఇప్పుడు Very difficult to speak in your language. యా తెలుగు ఈజ్ వెరీ డిఫికల్ట్ బట్ ఇట్స్ వెరీ నైస్ లాంగ్వేజ్. Telugu. యా Telugu. ఆల్సో తెలుగు పీపుల్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఇతను నన్ను కూడా వచ్చి చిన్న సాయం అయితే అడిగాడు. సో నేనైతే ఒక 25 రూపాయలు అయితే ఇచ్చా. ఇంకేముందిలేండి, దాన్నే ఉంది. సో నైస్ టు మీట్ యూ బ్రదర్. Nice to meet you. యా ఓకే. My name is Dilip. యా దిలీప్ అంట. Dilip from Nepal. Pokhara. Dilip from Pokhara, Nepal. ఓకే. I live in Sarangkot Dham. ఓకే ఓకే, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. My place name is Sarangkot Dham. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Yeah, near Sarangkot. ఇతనేంటండి బాబు నన్ను తగులుకున్నాడు. ఓకే. My town name and ఆహా, ఇవ్వండి. వావ్, అసలు ఏముంది పైన. ఇదిగోండి
పంచముఖి గణపతిని దగ్గర నుండి దర్శనం చేసుకోండి. ఇదంతా నేను నిజమైన బంగారం ఏం కాదు, ఇదేదో పూత. ఇదండి మన వెనకే ఉన్నాడు అనమాట గణపతి. నేను ముట్టేసుకున్నా కూడా అలా అనమాట. ఇక్కడ 360 degrees వ్యూ అంట, అది ఒకటి ఉంది. అది ఇలా ఉంది ఇంకా వ్యూ. సో చూసారా, ఇతను మన ఇండియా నుంచి అంట, కేరళ నుంచి అంట. ఈ బ్రో నాకు ఇప్పుడే పరిచయం అయ్యాడు. మనకి చూసుకున్న గణేష్ స్టాచ్యూ ఉంది కదా వెనకాల, సో ఇక్కడే నేను ఇప్పుడు మీకు ఈ పోక్రా సిటీ వ్యూ చూపిస్తుంటే పరిచయం అయ్యాడు అనమాట. బ్రో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. సో మన దగ్గర అయితే బ్రో మీ ఫోన్ తో ఒక ఫోటో తీసి నాకు తర్వాత నా నెంబర్ కి వాట్సాప్ చేయండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నాడు. సో నేనైతే తీసాను అనమాట. అలా మనకు పరిచయం అయ్యాడు. సో బ్రో ఏంటంటే మనకి కేరళ మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు నాకు ఫోన్ చేయండి, మీకు అంతా నేను చూసుకుంటా అని అయితే చెప్తున్నాడు అనమాట. నేను అన్నా బ్రో నేను ఆల్ ఓవర్ ఇండియా యాత్ర అనేది చేస్తా, డెఫినెట్లీ నేనైతే అక్కడికి వస్తా, కేరళ అప్పుడు మీకు కాల్ చేస్తా అంటే నేను అన్ని మీకు అరేంజ్ చేస్తా, చేయండి అని అయితే అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ టు మీటింగ్ యూ. ఓకే, సో ఇదండి ఇంకా మీరైతే చూసుకున్నారు కదా, ఇదిగోండి ఈ పైన ఉంది కదా, ఇదే 360 degrees వ్యూ బిల్డింగ్ అంట, వ్యూ పాయింట్ అంట. ఆ పైకి అయితే వెళ్దాం మనం ఒకసారి. అయితే పైకి వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలంట, వచ్చేసి మనకి 60 రూపాయలు. అంటే మనకి ఎంత అనేది నేను మీకు ఇస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. యాక్చువల్ ఆ పైకి వెళ్తే మీకు ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ వ్యూ అయితే కనపడిద్ది, హిమాలయస్ వ్యూ కనపడిద్ది. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా మీరు చూసుకుంటే ఇప్పుడైతే మార్నింగ్ టైంలో మాత్రం హిమాలయన్ వ్యూ అయితే కనపడిద్దంట, ఇప్పుడు కనిపించదంట. సో ఇంకెందుకు పైకి వెళ్ళి వేస్ట్ కదా, అది లేకుండా ఇంకేం చూస్తాం మనం. ఇవ్వండి నేనైతే ఆ 360 degrees వ్యూకి ఒక టికెట్ అయితే తీసుకున్నా. ఏమో ఎందుకో మళ్ళీ మీకు చూపించాలనిపించింది, నేను వచ్చిందే చూపించడం కోసం, ఎందుకు వదిలిపెట్టాలి, అందుకని వీడియో కోసం ఏదైనా నేను చేయడానికి రెడీ అండి. సో ఇంకా పైకి వెళ్ళి చూసేద్దాం. ఇదిగోండి లోపలికి రాగానే మనకైతే ఇక్కడ భూమేకాళి టెంపుల్ అంట, ఇక లోపల దర్శనం చేసుకోండి. ఇలా ఉందన్నమాట. ఇదేంటో మరి ఇలా ఉంది. ఇంకా మనం పైకి ఇవ్వండి అక్కడ గణేష్ స్టాచ్యూ కదా, మనం ఇంకా అదిగోండి ఆ పైకి వెళ్ళాలి. అదిగోండి కనపడుతుందా, ఏదో చూద్దాం పదండి. త్రిశూలం భైరవ్ మందిర్, యా ఇదిగోండి ఇంకెలా ఉందన్నమాట. దర్శనం చేసుకోండి భైరవుని. పెద్ద పెద్ద సోలార్ ప్యానెళ్ళు. సో ఇంకా కింద నుండి పైకి అయితే వచ్చేసాం. ఇదిగోండి వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఇంకా మనం కింద నుండి చూసింది ఇదంతా, అక్కడ నుండి చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో భలేగా, చాలా బాగుంది కదా. అదిగోండి వావ్, భలే ఉందండి. ఇంటి పక్క మొత్తం మౌంటైన్స్ వ్యూ. ఇప్పుడు మనం అక్కడ నుండి కింద నుండి వచ్చాం కదా పైకి, అదే భూమికాళి టెంపుల్. అదిగోండి కేబుల్ కారు, మనం అక్కడ నుండే కదా వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడికి వెళ్ళి అది ఎక్కి మళ్ళీ కిందకి వెళ్తాం ఇంకా అలా. సో ఇంకదే అండి వ్యూ పాయింట్ అయితే చూస్తారు కదా పైన 360 degrees. ఇంకా మొత్తం 360 degrees వ్యూ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదిగోండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడైతే మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే హిమాలయస్ వ్యూ అయితే చూడొచ్చు. మొత్తం మంచు కొండలన్నీ కనపడతాయి అంట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో కనిపించవు, మొత్తం కమ్మేసి చూడండి మబ్బులన్నీ కూడా ఆ బ్యాక్ సైడ్లో ఉంటాయి. సో ఇంక మనకు ఆ వ్యూ అయితే దొరకలా. బట్ ఏదైనా ఇంకా పైన అయితే ఇలా ఉంది, మీకు చూపించేసాను. నేను వచ్చింది అందుకు కదా, ఇక్కడ ఏమున్నాయి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ నేను నా కళ్ళతో ఎలా చూస్తానో మీకు కూడా అలాగే చూపించాలి. అదే నా ముఖ్య ఉద్దేశం అనమాట.
సో నా వీడియోస్ కూడా అందుకే ఉంటాయండి. అది ఓకేనా, ఇంకా మనం వెళ్ళిపోదాం కిందకి, మరి పదండి వెళ్ళిపోదాం. ఇదంతా శివ టెంపుల్. ఇంకా గణేశుడికి బాగా చెప్పండి, వెళ్ళిపోదాం మనం. అలాగే ఇక్కడ శివుడికి కూడా. ఒక్కసారి ముందుకెళ్ళి ఇక్కడ లోకల్స్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు అనేది చూద్దాం కొంచెం అలా.